హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ పీరియడ్స్ టైంలో యోగా చేయొచ్చా, ఒకవేళ చేస్తే ఎలా చేయాలి, ఎలాంటి ఆసనాలు వేయాలి. చాలామందికి డౌట్ ఉంటుంది, మెన్సెస్లో యోగా సేఫా లేదంటే చేయకూడదా అని చాలామందికి డౌట్ ఉంటుంది. కానీ మెన్సెస్ టైంలో యోగా చేయొచ్చండి, కానీ కొన్ని ఆసనాలు మాత్రమే వేయాలి, అన్ని ఆసనాలు వేయకూడదు. ఫస్ట్ మీ బాడీ ఏం చెప్తుంది అనేది ఫస్ట్ అర్థం చేసుకోండి. దాన్ని బట్టి ఏ ఆసనాలు వేయాలన్నా వేయండి. ఈరోజు నేను మీకు సింపుల్గా ఎలాంటి ఆసనాలు వేయాలి, సేఫ్గా అండ్ పెయిన్ రిలీఫ్గా ఉండే యోగా రొటీన్ని చూపిస్తాను. పీరియడ్స్ టైంలో బాడీ ఆల్రెడీ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఎందుకంటే క్రాంపింగ్, బ్యాక్ పెయిన్, మూడ్ స్వింగ్స్ చాలా ఉంటాయి. కానీ కొన్ని ఆసనాలు వేయటం వలన పెయిన్ తగ్గుతుంది, మైండ్ కామ్ అవుతుంది, బాడీ కూడా చాలా రిలాక్స్ అవుతుంది. హెవీ వర్కౌట్స్ మాత్రం చేయకూడదు. తల కింద పెట్టి చేసే ఆసనాలు కూడా చేయకూడదు. ఇంకోటి వచ్చేసేసి యాబ్స్ వర్కౌట్స్, స్టమక్ మీద పడేలాగా యాబ్స్ వర్కౌట్స్ ఉంటాయి కదా, అలాంటివి చేయకూడదు. సూర్య నమస్కారాలు ఫాస్ట్గా చేయకూడదు. జంపింగ్ ఎక్సర్సైజ్ అనమాట, అలాంటివి కూడా చేయకూడదు యోగా మెన్సెస్ టైంలో. ఎలాంటి ఆసనాలు చేయాలి అంటే, డీప్ బ్రీతింగ్ తీసుకొని కంఫర్టబుల్గా కూర్చొని డీప్గా ఇన్హేల్ చేసుకుంటూ, అంటే ఊపిరి లోపలికి పీల్చుకుంటూ మెల్లగా బయటికి వదలాలి. అప్పుడు మైండ్ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది, పెయిన్ కూడా రెడ్యూస్ అవుతుంది, అంటే తక్కువ అవుతుంది. అలాగే క్యాట్ కౌ పోజ్ ఒకటి, స్లోగా స్పైన్ మూమెంట్ని చేయాలి. ఇన్హేల్ పైకి చూడాలి, అలాగే ఎక్సేల్ డౌన్కి చూడాలి. ఇది చాలా బ్యాక్ పెయిన్కి చాలా యూజ్ అయ్యే ఆసనం అనమాట. తర్వాత బటర్ఫ్లై ఆసనం అనమాట. లెగ్స్ని ఫోల్డ్ చేసుకొని 2 పాదాలు కలుపుకొని స్లోగా నీస్ని అప్ డౌన్కి మూవ్ చేయాలి. బటర్ఫ్లై ఆసనం. దీనివలన పెల్విక్ ఏరియా రిలాక్స్ అవుతుంది. తర్వాత వచ్చేసేసి చైల్డ్ పోజ్. ఫార్వర్డ్కి బెండ్ అయ్యి రిలాక్స్ అవ్వాలి, హ్యాండ్ స్ట్రెచ్ చేయాలి. దీనివల్ల క్రాంప్స్కి చాలా బెస్ట్ ఆసనం. తర్వాత వచ్చేసేసి అమృతాసనం. బ్యాక్ మీద పడుకొని బాడీ ఫుల్గా రిలాక్స్ చేయాలి. డీప్గా బ్రీతింగ్ తీసుకొని కంటిన్యూ చేయాలి. డీప్గా బ్రీతింగ్ తీసుకొని బ్రీతింగ్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఫుల్ బాడీ ఎంత రిలాక్స్ అవుతున్నట్టుగా ఫీల్ అవ్వాలి. ఇలాంటి ఆసనాలు చేయడం వలన చాలా రిలీఫ్గా ఉంటుంది. కానీ ఎక్కడ బాడీని ఫోర్స్ చేయకూడదు. పెయిన్ ఒకవేళ ఎక్కువగా ఉండి అన్కంఫర్టబుల్గా ఉందంటే రెస్ట్ తీసుకోవాలి, వాటర్ ఎక్కువగా తీసుకోవాలి, లైట్ ఫుడ్ తీసుకోవాలి. స్పైసీ ఫుడ్, మసాలాలు ఇలాంటివి ఏదైనా సరే అవాయిడ్ చేయాలి. కూల్ డ్రింక్స్ ఇలాంటివి కంప్లీట్గా అవాయిడ్ చేయాలి డే టైంలో. ఫస్ట్ మీ బాడీ చెప్పేది వినండి. మీ బాడీ మీకు చెప్తుంది, కానీ మనమే సరిగ్గా వినము, పట్టించుకోము. ఇలాంటి ఆసనాలు వేయటం వల్ల చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి యోగా అండ్ స్పిరిచువల్ వీడియోస్ కోసం సౌల్ విత్ సునీత ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. స్టే హెల్తీ, స్టే పాజిటివ్. నమస్తే.